యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మధ్యవర్తిత్వంలో స్విట్జర్లాండ్లో జెనీవాలో జరుగుతున్న శాంతి చర్చలు నేటితో ముగిశాయి. అయితే ఈ చర్చలు ఆశించిన ఫలితాలను ఇచ్చాయా? రష్యా యుక్రెయిన్ల మధ్య ఇంకా ఏ అంశాలు ప్రతిబంధకాలుగా ఉన్నాయి? వాట్స్ దిస్ లేటెస్ట్ డెవలప్మెంట్? జెనీవాలో 2 రోజులుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు బుధవారం నాడు 2 గంటల్లోనే అకస్మాత్తుగా ముగిశాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ సమక్షంలో జరిగిన ఈ చర్చలు ఉత్కంఠభరితంగా సాగాయి. అయితే ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చర్చలు చాలా కఠినంగా ఉన్నాయని, రష్యా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రాదేశిక సమగ్రత విషయంలో ఉక్రెయిన్ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్లోని భూభాగాల నియంత్రణ, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు రష్యా తరపు ప్రధాన చర్చల ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ మాట్లాడుతూ చర్చలు వ్యాపార ధోరణిలో సాగాయని, భవిష్యత్తులో మరిన్ని చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ తమకు స్వాధీనం చేయాల్సిన భూభాగాలపై రష్యా తన పట్టు వీడటం లేదు. యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకే రష్యా ఈ చర్చలను వాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శాంతి ప్రక్రియలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరగా ఒప్పందానికి రావాలని ఆయన ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచుతున్నారు. భద్రతా హామీల విషయంలో అమెరికా 15 ఏళ్ల నిబద్ధతను ఆఫర్ చేస్తూ ఉండగా ఉక్రెయిన్ కనీసం 30 నుండి 50 ఏళ్ల గ్యారంటీని కోరుతోంది. జెనీవా చర్చలలో అర్థవంతమైన పురోగతి లభించిందని అమెరికా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ భీకర యుద్ధానికి ఇప్పట్లో తెరపడుతుందా, లేక ఈ చర్చలు కేవలం కాలయాపనకే పరిమితమవుతాయా అనేది వేచి చూడాలి.